నిన్న 3 బిల్లులు ప్రవేశపెడితే అందులో డీలిమిటేషన్ బిల్లు గురించి మాట్లాడమని ఓం బిర్లా గారు బీజేపీ ఎంపీ అయినటువంటి తేజస్వి సూర్యకి అవకాశం ఇచ్చారు. తేజస్వి సూర్య మాట్లాడుతూ కాంగ్రెస్ చాలా దారుణంగా ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విభజించింది. ఎంత దారుణం అంటే పాకిస్తాన్ భారత్ విభజన సమయంలో కంటే దారుణంగా విభజించింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ బలిదానం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 1200 మంది 1300 మంది వాళ్ళ యొక్క ప్రాణత్యాగానికి ఎవరూ విలువ ఇవ్వలేదు అన్న విధంగా ఆయన మాట్లాడారు. అక్కడ 300 మంది ఆత్మాహుతి దాడి చేసుకున్నారు, ఆత్మాహుతికి ఆహుతి అయిపోయారు, 1200 మందికి పైగా చనిపోయారు, విలువ లేకుండా పోయింది అన్న విధంగా మాట్లాడితే దాని గురించి కాంగ్రెస్ చాలా విధంగా పెద్ద దీనిగా రాద్ధాంతం చేసింది. అది రాద్ధాంతం చేస్తారుగా ఎవరైనా సరే ప్రతిపక్షం అన్నాక. ఏమని చెప్పింది? ఇది అవమానించడం. ముఖ్యంగా ఎవరైతే ఈ ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారుల్ని అవమానించడం కిందకే వస్తుంది అన్న విధంగా కాంగ్రెస్ వాళ్ళకు అనుగుణంగా దాన్ని మార్చుకున్నారు. ఈ విషయం చాలా పెద్ద దుమారం అయింది. దాంతో అమిత్ షా ఏం జరిగిందో నువ్వు వెంటనే వచ్చి వివరణ ఇవ్వు అంటూ ఇటు తేజస్వి సూర్యకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడావు, అలా ఎందుకు మాట్లాడావని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దగా ఏం కాదు, దాని గురించి అలాగే నువ్వు వివరణ కూడా ఇవ్వాలని చెప్పడంతో వెంటనే తేజస్వి సూర్య ఏమొచ్చేసి అమిత్ షా గారిని కలవడం జరిగింది. రాత్రి జరిగి ఆయన మొత్తం విషయాలు చెప్పారు. జరిగింది ఇది, నేను మాట్లాడింది కూడా ఇదే కదా, ఆ విధంగా ఉంది, వాళ్ళు చాలా దారుణంగా విభజించారు, అదే విషయాన్ని నేను ప్రస్తావించాను. నేను ఎక్కడ కూడా ఉద్యమకారుల్ని అవమానించలేదు. 1200 మందికి పైగానే చనిపోయారు, 300 మంది ఆత్మహత్య దాడి చేసుకున్నారు. ఏమీ జరగకపోతే ఆ రోజు ఎందుకు పార్లమెంట్ తలుపులు మూసేసి మరి బిల్లును పాస్ చేయాల్సి వచ్చింది, ఆ విషయాన్ని నేను ప్రస్తావించాను అన్నారు ఆయన. వాస్తవమే కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు విడిపోవాలనుకున్నారు, వాళ్ళ యొక్క ఇది వాళ్ళకుంటుంది, తప్పేం కాదు, వాళ్ళ డిమాండ్ అది. ఆంధ్రప్రదేశ్తో ఉండాలని వాళ్ళకి లేదు, వాళ్ళ బ్రతుకులు మారాలని వాళ్ళు కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమొచ్చేసి సమైక్యంగానే ఉండాలి, ఎందుకంటే హైదరాబాద్లోనే పెట్టుబడులన్నీ పెట్టాము, ఉద్యోగాలన్నీ అక్కడే ఉన్నాయి, అందరం కలిసి కదా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాము, అభివృద్ధి జరిగిన తర్వాత ఇప్పుడు ఎటువంటి రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటని వీళ్ళు ప్రజల పరంగా చూస్తే ఎవరి నినాదాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంది. రాజకీయ నాయకులు స్వార్థంగా మొత్తానికైతే 2 రాష్ట్రాలను విడగొట్టారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి న్యాయం చేయకుండానే విడగొట్టింది. అంటే రాజకీయ లబ్ధి కోసమే విడగొట్టారు. తెలంగాణ మీద కాంగ్రెస్ ప్రేమ అయితే లేదు, అందులో ఎటువంటి సందేహము లేదు. చివరికి మొత్తానికైతే పార్లమెంటు తలుపులు మూసి మరీ ఆ రోజు బిల్లు పాస్ చేయించారు. వెంటనే తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి, అంతా అయిపోయింది, కాంగ్రెస్ ఖతం అయిపోయింది. ఆ విభజనే కాంగ్రెస్ని తుంగలోకి తొక్కేసింది కాదు, పాతాళంలోకి తొక్కేసింది. ఆ విభజన పరిస్థితి ఎలా ఉందంటే, అది ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందా లేదా పక్కన పెడితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉండడానికి 70-80% ప్రధాన కారణం ఇదే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడగొట్టడమే. ఇప్పటికీ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందంటే అందుకే. అదే విషయం గురించి ఆయన మాట్లాడారు. మరి ఆ విషయం గురించి మాట్లాడినప్పుడు ఉన్నట్టుగా మాట్లాడితే నొప్పి ఎందుకు? నిజాలు మాట్లాడినంత మాత్రాన మీకు అంత నొప్పి ఎందుకు?